ఈరోజు మునగాకు పప్పు కూర చేస్తున్నాను నేను. మునగాకు శుభ్రంగా నేను కొంచెం మునగాకు తీసుకొని శుభ్రంగా క్లీన్గా నేను నీళ్ళంతా తీసేసి శుభ్రంగా వాష్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాను. అలాగే 100 గ్రాముల కందిపప్పు తీసుకున్నాను, నేను పక్కకు ఉంచుకున్నాను. అలాగే 4 చిన్న టమాటాలు, ఒక నిమ్మకాయ సైజు అంత, 4 నిమ్మకాయల సైజు అంత టమాటాలు 4 సన్నగా కట్ చేసుకున్నాను. ఆనియన్, చిన్న ఆనియన్ ఒకటి కట్ చేసుకున్నాను. ఒక 4 ఎల్లుల్లిపాయలు దాన్ని క్లీన్ చేసి పెట్టుకున్నాను. అలాగే 2 టీ స్పూన్ల ఆయిల్ తీసుకున్నాను. అలాగే ఇప్పుడు వచ్చి దీని తయారీ విధానాన్ని నేను చూపిస్తాను. అలాగే మునగాకు తినటం వల్ల మంచి పోషకాలు ఉంటుంది. దీంట్లో ఇనుము శక్తి ఉంటుంది ఆకులు. ఈ ఆకు కానీ మునగాకు పప్పు, మునగాకు చేసుకొని తిని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని చపాతీకి వాడుకోవచ్చు, అన్నానికి వాడుకోవచ్చు. మీరు ఏ విధమైన ఇడ్లీలో తినచ్చు, దోశలో తినచ్చు. ప్రతి వాటికి ఇది అనుకూలంగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ప్రతి ఆహారానికి సెట్ అవుతుంది ఈ కూర. కాబట్టి ఈ కూర చూడండి, నేను తయారు చేసే విధానాన్ని చూపిస్తాను, చూడండి. స్టవ్ ఆన్ చేస్తున్నాను. చూడండి. దీంట్లో పప్పు వేస్తున్నాను. పప్పు కొంచెం మనం అలాగే వేయించుకుంటే, అలాగే కొంచెం సన్న మంట పప్పు కొంచెం పప్పు వేయించుకుంటే కొంచెం తొందరగా ఉడుకుతుంది, బాగా టేస్టీగా కూడా ఉంటుంది. వేయించటం వల్ల వీటిలోకి కొంచెం పప్పు పచ్చి వాసన పోయినంతసేపు వేయించుకోవాలి. కడిగి వాటర్ పోసాను, కొలత వాటర్ పోసుకున్నాను. వాటర్ వేసినంటే 2 టీ స్పూన్ల ఆయిల్ యాడ్ చేశాను. ఇప్పుడు వచ్చి టమాటా పసుపు యాడ్ చేస్తున్నాను. ఇలాగా పలసంగా చేసుకోవాలి. అలాగే ఆనియన్ యాడ్ చేస్తున్నాను. అలాగే ఎల్లుల్లిపాయ యాడ్ చేస్తున్నాను. అలాగే ఆకు యాడ్ చేస్తున్నాను, మునగాకు. దీన్ని మనం ఉడికినాక కారం వేసుకొని తాలింపు పెట్టుకోవచ్చు. అంత కొలత ప్రకారం పెట్టేసాను, అంత కొలతలే. ఇలాగా సెట్ చేసుకుంటే ఒకటి మీద ఒకటి ముట్టిస్తుంది. ఆయిల్ కూడా యాడ్ చేసేసాను, అన్నీ యాడ్ అయిపోయినాయి. ఇంకా ఉడికినట్టునే కారం, ఉప్పు యాడ్ చేయాలి. అలాగే పోపు వేయాలి. ఈ 2 చేయాలి దీన్ని. ఇప్పుడు దాకా ఇంకేం అంత అవసరం లేదు. 2 విజల్కు అయిపోతుంది. 2 విజల్, ఎక్కువ వద్దు. ఎందుకంటే పప్పు వేయించాం కాబట్టి 2 విజల్లోనే ఉడికిపోద్ది. 2 విజల్లకి ఉడికిన పప్పు చూపిస్తున్నాను, చూడండి. ఇది మునగాకు పప్పు 2 విజల్. ఎందుకంటే పప్పు మనం వేయించాం కాబట్టి 2 విజల్లకి మునగాకు పప్పు రెడీ అయిపోయింది. దీన్ని మనం ఇప్పుడు పోపు వేసుకోవాలి. దీంట్లో పోపు వేసేటప్పుడు దీన్ని ఏమేమి వేయాలా, మనం ఇప్పుడు ఉప్పు యాడ్ చేయాలా, కారం, ధనియాల పొడి యాడ్ చేయాలి. యాడ్ చేసేసి పోపు వేసుకునేసి సరిపోవాలి. ఎలా వచ్చింది చూసావా? బాగుంటుందా? అంత ఉడికిందా? పప్పు అంతా ఉడికింది కదా. ఇప్పుడు అన్నం లేక కావచ్చు, చపాతీ లేక కావచ్చు, దేనికైనా వచ్చి అంత బాగుంటుంది.
తింటుంటే ఇంకా కొంచెం తినాలా అనిపిస్తుంది. వేస్తున్నాను కారం, మనకు తగినంత వేసుకోవచ్చు. కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు, మన ఇష్టం. తగినంత సాల్ట్ తగినంత వేసుకోవాలి. నేనైతే 2 వేసుకున్నా. ధనియాల పొడి వేస్తున్నాం చూడండి. ధనియాల పొడి వేస్తే టేస్ట్ వస్తుంది కొద్దిగా. మనం సాంబార్ కాయగూరలతో సాంబార్ పెట్టుకుంటాము. ఇది మునగాకు సాంబార్ లాగా ఉంటుంది. మనం తింటున్నా కూడా అలాగే అనిపిస్తుంది. దీంట్లో కొంచెం ఇంగువ పొడి, తిరగమాకు పోపు వేసుకునేటప్పుడు ఇంగువ పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా స్టవ్ ముట్టించాను, బాండలు పెట్టాను. బాండలు వేయడం వల్ల అయినాక ఆయిల్ వేయాలి. 2 టీ స్పూన్ల ఆయిల్ ఎత్తుకున్నాను కాబట్టి 1 టీ స్పూన్ ఆయిల్ దానికి పప్పులో వేసాను. ఇప్పుడు 1 టీ స్పూన్ ఆయిల్ పప్పుకి వేస్తున్నాను. వేడెక్కింది, పోపు వేస్తున్నాం చూడండి. ఇంగువ వేస్తాం. దీంట్లో మనం ఎర్రగడ్డలు వేసేసాం కాబట్టి ఇక్కడ మనకు పోపులో వేయబడలే. నేను వేసేసాం. ఇప్పుడు మనం వేయాల్సింది బదిలే. మనం వేసుకోవాలంటే కొత్తిమీర ఆకు వేసుకోవచ్చు, లేదు వద్దనుకుంటే కొంచెం వాటర్ వేసుకోవాలి. కొంచెం వాటర్ పోసాను దీంట్లో, ఎందుకంటే కారం పొడి వేసాను కాబట్టి. కొంచెం వాటర్ వేసినాక ఇలాగ కొంచెం ఉడికినాక మనం ఆఫ్ చేసుకుంటే చాలు. అంతే, ఇంకేం లేదు. దీంట్లో అంతా రెడీ అయిపోయింది. మీరు కూడా చేసుకొని తినండి, ఎంత టేస్ట్ ఉంటుందో. మేము కూడా ఇప్పుడు టేస్ట్ చేసి చూస్తాం. చూడండి ఎలా ఉంటుందో, అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో మేము కూడా టేస్ట్ చేస్తాం. సూపర్. చూడండి, మీరు కూడా చేసుకొని తినండి. మీరు బాగా ఉండాలా, మేము బాగుండాలి కాబట్టి తిని మాకు కూడా ఓకే, మీకు ఓకే అయితే మాకు కూడా కామెంట్ పెట్టండి. బాగా ఆకు పప్పు బాగా కారం వేసాం కాబట్టి అంతా ఉడికిపోయింది. చూడండి ఎంత బాగా ఉడుకుతుందో. ఇలాగ అంతా రెడీగా ఉంది. అంతా నాకు సరిపోయిన లెవెల్గా ఉన్నాయి. నేను టేస్ట్ చేసా, చాలా బాగుంది. మీరు కూడా టేస్ట్ చేయండి, ఎలా ఉన్నదో చెప్పండి. ఓకే. ఓకే. మీరు తినండి, టేస్ట్ చూడండి, టేస్ట్ చెప్పండి ఎలా ఉందని. ఓకే, సూపర్. టేస్ట్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. మీరు కూడా చేసుకొని నచ్చితే లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా ఇవ్వండి. ఓకే.